గరిమ నాభి అంటాం. గరిమ నాభి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరిమ నాభి. మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? వస్తువు లేదా వ్యవస్థ, వస్తువు లేదా వ్యవస్థ లోపల బలాలు అన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే ఎస్ ఆ బిందువును దాని గరిమనాభి స్థానం అంటాం. ఏమంటున్నా నేను? ఒక వస్తువు లేదా వ్యవస్థ లోపల బలాలు అన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే ఎస్ ఆ బిందువును ఏమనాలి? ఆ వస్తువు యొక్క గరిమనాభి స్థానం అనాలి. ఇట్స్ క్లియర్? హ్యావ్ ఎనీ డౌట్? ఏ డౌట్ లేదు. ఎస్, ఏదైనా పదార్థం కానీ ఆ పదార్థం లేదా వస్తువు కానీ ఆ వస్తువు లోపల వ్యవస్థ లోపల బలాలు అన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే ఆ బిందువును ఆ వస్తువు యొక్క ఏమనాలి? గరిమనాభి స్థానం అనాలి. ఏమనాలి? గరిమనాభి స్థానం అనాలి. ఎస్, మరి ఈ గరిమనాభి స్థానము క్రమమైన వస్తువులకు మరియు క్రమరహిత వస్తువులకు రెండింటికి ఉంటుంది. ఈ గరిమనాభి అనేది క్రమమైన వస్తువులకు క్రమరహిత వస్తువులకు రెండింటికి ఉంటుంది. మరి ఈ క్రమమైన వస్తువులకు కేవలం ఒక బిందువు వద్ద మాత్రమే ఉంటుంది. ఒక బిందువు వద్ద మాత్రమే క్రమమైన వస్తువులకు ఉంటుంది. క్రమరహిత వస్తువులకు స్థానంను మారుతుంది. స్థానం మారును. ఎస్, దేని స్థానం మారును? ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరిమనాభి స్థానం అనేది మారుతుంది. క్రమరహిత వస్తువులకు గరిమనాభి స్థానం అనేది మారును, స్థిరంగా ఉండదు. కేవలం క్రమమైన వస్తువులకు మాత్రమే పర్టికులర్ పాయింట్లో ఉంటుంది. క్రమరహిత వస్తువులకు ఒక పర్టికులర్ పాయింట్లో ఉండదు. దాని పొజిషన్ ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. తన స్థానాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. ఈ విషయాలను మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి గరిమనాభి స్థానం వల్ల లాభం ఏంటి? గరిమనాభి స్థానం వల్ల దానికి ఏం లభిస్తుంది? స్థిరత్వం అనేది లభిస్తుంది. గరిమనాభి స్థానం వల్ల స్థిరత్వం లభించును. ఏదైనా వస్తువుకు గరిమనాభి స్థానం వల్ల దానికి ఏం లభిస్తుంది? స్థిరత్వం లభిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పట్టుకుంటే స్టెబిలిటీ అనేది దొరుకుతుంది, స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఎస్, ఇదంతా కూడా దేనికోసం? స్టెబిలిటీ కొరకు మాత్రమే. ఎస్, ఒక వస్తువు యొక్క గరిమనాభి స్థానంలో పట్టుకుంటే స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది, స్థిరత్వం అనేది ప్రాపర్గా ఉంటుంది. మరి మనం వివిధ రకాల వస్తువులకు గరిమనాభి స్థానాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం ఒక్కసారి క్లియర్గా గమనిద్దాం. ఇక్కడ చూద్దాం. డిఫరెంట్ షేప్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ డిఫరెంట్ షేప్స్ ఉన్న వాటికి గరిమనాభి స్థానాలు ఎక్కడ ఉన్నాయనే దాన్ని గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వృత్తాకార మార్గంలో ఉంది. ఈ వృత్తాకార మార్గంలో ఉన్నదానికి గరిమనాభి స్థానం ఎక్కడ ఉంది? సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఎప్పుడైనా సెంటర్ పాయింట్లోనే ఉంటుంది. ఎస్, ఈ అర్ధవృత్తాన్ని తీసుకున్నాం. ఈ అర్ధవృత్తానికి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది? మనకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఎస్, ఇక్కడ మనకు గరిమనాభి స్థానం అనేది ఉంది. ఎస్, అదేవిధంగా ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఈ త్రిభుజం తీసుకుందాం. ఈ త్రిభుజానికి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్, ఈ విధంగా ఈ మూలాలను ఈ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైతే ఖండించుకుంటుందో
ఈ పొజిషన్లో మనకేముంది, ఈ త్రిభుజం యొక్క గరిమనాభి స్థానం అనేది ఉంది. అదేవిధంగా ఇది చతురస్రం ఉంది, ఈ చతురస్రానికి గరిమనాభి స్థానం ఏ విధంగా ఉంది, ఈ కర్ణాలు రెండూ కూడా ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. ఎస్, ఈ ఖండించుకునే బిందువు వద్ద ఇక్కడ ఏముంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ దీర్ఘచతురస్రాన్ని తీసుకుంటే ఈ దీర్ఘచతురస్రానికి కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ కర్ణాలు రెండు ఖండించుకునే బిందువు వద్ద ఎస్ ఈ విధంగా ఖండించుకునే బిందువు వద్ద ఏముంటుంది, గర్మనాభి స్థానం అనేది మనకు క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఈ రాంబస్ తీసుకున్నా కానీ ఇవి డిఫరెంట్ కలర్ షేప్స్ అన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు ఎస్ ఇక్కడ చూడండి, ఈ దీనికి ఈ పాయింట్లో ఉంది, ఎస్ దీనికి ఈ పాయింట్లో ఉంది, దీనికి ఈ పాయింట్లో ఉంది, ఎస్ దీనికి ఈ పాయింట్లో ఉంది, ఎస్ దీనికి ఈ పాయింట్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంది. ఎస్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నింటికి కూడా మనకేముంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్తూపాన్ని తీసుకున్నా, నేను స్తూపాన్ని తీసుకున్నప్పుడు స్తూపానికి మనకి ఎక్కడ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్లో ఈ విధంగా మనం గీసినప్పుడు ఈ సెంటర్ ఆఫ్ పాయింట్లోనే మనకేముంటుంది, దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుంది. ఈ గరిమనాభి స్థానంలో మనం పట్టుకుంటే వీటిని కాన్స్టాంట్గా ఈ విధంగా పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ తీసుకోండి, ఆ స్కేల్ తీసుకొని దాని మధ్య భాగంలో పట్టుకుంటే స్కేల్ని మనం బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ చేయగలిగావు అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లేస్లో నీవు పట్టుకున్నావు. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లేస్లో పట్టుకోవడం వల్ల ఏం చేసావు, ఆ స్కేల్ని నువ్వు బ్యాలెన్స్ అనేది చేయగలిగావు. ఆ స్కేల్ని ఏం చేసావు, బ్యాలెన్స్ అనేది నువ్వు చేయగలిగావు. లేదా ఈ కొనను పట్టుకుంటే స్కేల్ అనేది పడిపోతుంది, ఈ కొనను పట్టుకుంటే స్కేల్ అనేది పడిపోతుంది. అదేవిధంగా నిచ్చెన ఉంటుంది, నిచ్చెనను మన భుజాల మీద పెట్టుకోండి, భుజాల మీద పెట్టుకోండి, ఈ కొన మాత్రమే పెట్టుకోండి, నిచ్చెన కిందికి పడిపోతుంది. లేదా ఈ కొన పైన పెట్టుకోండి, నిచ్చెన అనేది వెనుకకు పడిపోతుంది. కానీ ఎగ్జాక్ట్లీ మధ్యలో పెట్టుకుంటే ఏమవుతుంది, నిచ్చెనను ఈజీగా బ్యాలెన్స్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దాని ప్లేస్లో పట్టుకోవడం వల్ల నిచ్చెనను నువ్వేం చేసినావు, బ్యాలెన్స్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ స్కేలే కాదు, నిచ్చెనే కాదు. అదేవిధంగా మనం మెట్లు ఎక్కుతున్నాం, బిల్డింగ్ మెట్లు ఎక్కుతున్నాం, లేదా కొండలు ఎక్కుతున్నాం, లేదా గుట్టలు ఎక్కుతున్నప్పుడు మన భుజాలను కొంచెం వంచి నడుస్తూ ఉంటాం, మెట్లు ఎక్కుతూ ఉంటాం, కొండపైకి ఎక్కుతూ ఉంటాం. ఎందుకు మన భుజాలను వంచుతాం, ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక పర్టికులర్ పొజిషన్లోకి వచ్చేసి మనకు స్థిరత్వం అనేది లభిస్తుంది. కొండలు ఎక్కేటప్పుడు, గుట్టలు ఎక్కేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం భుజాలను వంపి ఎక్కుతూ ఉంటాం. ఎందుకోసం, ఒక స్థిర బిందువు వద్ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరిమనాభి అనేది కేంద్రీకృతం కావడం వల్ల మనకేమొస్తుంది, స్థిరత్వం అనేది లభిస్తుంది. అదేవిధంగా సంచులను మోసే వాళ్ళు ఉంటారు. ఈ సంచులను మోసే వాళ్ళు ఏం చేస్తారు, సంచిని వీపు మీద వేసుకోగానే కొంచెం బెండు చేస్తూ ఉంటారు. ఎందుకు బెండు చేస్తూ ఉంటారు, స్థిరత్వం కోసం బెండు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక బకెట్ నీళ్ళను కుడి చేతులు పట్టుకుంటే మన భుజాలు ఇటు లెఫ్ట్ సైడ్ వంగుతాయి, ఒకవేళ లెఫ్ట్ చేతితో వంగుకుంటే కుడి చేతితో బెండ్ చేస్తాం. ఎందుకు అట్లా బెండ్ చేస్తాం, స్థిరత్వం కోసమే మనం బెండ్ అనేది చేస్తాం. అదేవిధంగా రెండు బకెట్లను పట్టుకొని ముందు గదులు ఎటువైపు కూడా బెండ్ అనేది చేయము. స్థిరత్వం కోసం గరిమనాభిని ఒక బిందువు వద్ద కేంద్రీకృతం చేయడం కోసమే ఇటు వంగడము లేదా ముందుకు వంగడము అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మన నిజ జీవితంలో జరిగే అంశాలే. అదేవిధంగా చిన్నప్పుడు మనం తెలుగులో కూడా నేర్చుకున్నాం, శ్రీకృష్ణుడు చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తాడు. శ్రీకృష్ణుడు చిటికన వేలితో గోవర్ధనగిరిని ఏ విధంగా ఎత్తాడో దాని యొక్క గరిమనాభి స్థానంలో ముట్టుకోవడం వల్ల ఏమైతుంది, గోవర్ధనగిరిని ఎత్తగలిగాడు. ఇక్కడ ఈ ఫోటోలో గోవర్ధనగిరి లేదు, కానీ ఒక బొమ్మను చూడండి, ఒక బొమ్మను జస్ట్ ఇక్కడ ఈ పాయింట్లో పెట్టుకోవడం వల్ల మిగిలిందంతా కూడా అటు బ్యాలెన్స్ అయ్యింది, కానీ దాన్ని ఈజీగా పట్టుకోగలిగాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎట్లా పాసిబుల్ అయింది, దీని యొక్క గరిమనాభి స్థానంలో పట్టుకోవడం వల్ల ఈ వస్తువును ఏం చేయగలిగాడు, బ్యాలెన్స్
అనేది చేయగలిగాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఏమంటున్నా, దీని యొక్క గరిమనాభిస్థానం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఎస్, ఈ పక్షి యొక్క చిన్న మూతి గదవ దగ్గర ఉంది. ఇక్కడ పట్టుకోవడం వల్ల ఈ మొత్తం పక్షిని ఏం చేస్తుండు? బ్యాలెన్స్ చేస్తుండు. ఇది దీని యొక్క గరిమనాభిస్థానం. ఎస్, అదేవిధంగా సైక్లిస్టు రేస్లో పాల్గొన్నప్పుడు వంపు మార్గంలో వంగి ప్రయాణిస్తారు. అదేవిధంగా బైక్ రేసులు జరిగినప్పుడు మీరు గమనించండి, ఏం చేస్తారు? వాళ్ళు కూడా వంపు మార్గాల్లో వంగి ప్రయాణిస్తారు. ఎందుకు వంపు మార్గాల్లో వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది? ఎస్, ఎందుకు వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది? ఎస్, గరిమనాభిస్థానం స్టెబిలిటీగా వచ్చి స్థిరత్వం పొందడం కోసం. చూడండి, ఈ రేస్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ వంపు మార్గం దగ్గర ఏమవుతున్నారు? వంగి ప్రయాణిస్తున్నారు. వంగి ప్రయాణించడం వల్ల వాళ్ళు దేన్ని పొందుతున్నారు? స్థిరత్వాన్ని పొందుతున్నారు. ఎస్, క్లియర్ గుర్తుపెట్టుకోండి. సైక్లిస్టులు కావచ్చు, రేస్లో పాల్గొన్న బైకులు నడిపే వాళ్ళు కావచ్చు, వంపు మార్గాల్లో వంగి ప్రయాణించడం వల్ల ఏమొస్తుంది? స్థిరత్వం అనేది వస్తుంది. ఎస్, స్థిరత్వం అనేది క్లియర్గా వస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కార్లు కావచ్చు, స్పోర్ట్స్ బైక్లకు కావచ్చు, చిన్న టైర్లు మాత్రమే ఉంటాయి. చూడండి, చిన్న టైర్లు మాత్రమే ఉంటాయి. ఎందుకు చిన్న టైర్లు మాత్రమే ఉన్నాయి? స్థిరత్వం పొందడం కోసమే చిన్న టైర్లోనే ఉన్నాయి. స్పోర్ట్స్ కార్లకు కావచ్చు, స్పోర్ట్స్ బైక్లకు కావచ్చు, టైర్ల పరిమాణం చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండడం వల్ల ఏం లాభం అవుతుంది? చిన్నగా ఉండడం వల్ల వాటికి స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఏం లభిస్తుంది? స్టెబిలిటీ అనేది లభిస్తుంది. అదేవిధంగా పడవలు, ఓడలు, స్టీమర్లు అనే వాటికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింది భాగంలో పనిచేస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింది భాగంలో పనిచేయడం వల్ల అవి స్థిరత్వాన్ని పొందుతాయి. దేన్ని పొందుతాయి? స్థిరత్వాన్ని పొందుతాయి. పడవలు కావచ్చు, ఓడలు కావచ్చు, స్టీమర్లు కావచ్చు. ఎస్, ఎంత పెద్దదైనా వాటి యొక్క గరిమనాభిస్థానం ఏ వైపులో ఉంటుంది? దానికి కింది భాగంలో పనిచేస్తుంది. సెంటర్ పాయింట్లో ఉండి కింది భాగంలో పనిచేయడం వల్ల అవి స్థిరత్వాన్ని పొందుతాయి. అదేవిధంగా ట్రాక్టర్ కూడా స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రాక్టర్ వెనుక ట్రాలీ అనేది బోల్తా పడుతుంది, కానీ ముందు భాగం బోల్తా పడదు. ఎందుకోసం? రెండు పెద్ద టైర్ల మధ్యలో సీట్ అనేది ఉంటుంది. ఈ సీట్ కింది భాగంలో గరిమనాభి అనేది ఉంటుంది. డ్రైవర్ సీట్ కింది భాగంలో గరిమనాభి ఉంటుంది. అది కింది వైపుకు పనిచేస్తుంది. ట్రాక్టర్లో ఏ వైపుకు గరిమనాభి పనిచేస్తుంది? కింది భాగంలోకి పనిచేస్తుంది. ఎక్కడ ఉంటుంది? డ్రైవర్ సీటు కింది భాగంలో గరిమనాభి అనేది ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ వ్యక్తి అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తాడు మీద నడుస్తున్నాడు. ఎలాంటి బ్యాలెన్స్ అనేది లేదు. దేన్ని పట్టుకోకుండా కేవలం కాళ్ళతోనే నడుస్తుండు. మనం చాలాసార్లు బయట ఈ విషయాలను గమనిస్తూనే ఉన్నాము. ఎందుకు గమనిస్తున్నాము? ఈయన ఇంత అవలీలగా ఎట్లా నడవగలుగుతున్నాడు? డ్యూ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గరిమనాభి ఆధారంగానే. చూడండి, కేవలం రెండు కాళ్ళతోనే నడుస్తున్నాడు. చేతిలో ఏదో వస్తువులు పట్టుకున్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫిక్స్డ్ పాయింట్లో పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ముందుకు కదలడం అనేది జరుగుతుంది. గరిమనాభి వల్లనే ఈయన ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచే అవకాశాన్ని పొందుతున్నాడు. ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో గమనిస్తున్న ఎగ్జాంపుల్స్ ఏనండి. నేను ఇక్కడ చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా మన నిజ జీవితంలో జరుగుతుంది, జరిగింది, జరగబోయేది మనం చూస్తున్నవే. వీటన్నింటికి కారణం ఏంటి? గరిమనాభి స్థానం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నీకు ఎగ్జామ్లో ట్రాక్టర్ అడిగినా, పడవ అడిగినా, స్టీమర్ అడిగినా, ఒక వ్యక్తి తాడు మీద నడుస్తున్నా, లేదా ఒక సంచిని వీపు మీద మోసుకొని ఉన్నా, మెట్లు ఎక్కుతున్నా, ఎస్ బకెట్ నీళ్ళు పట్టుకొని పోతున్నా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవి వచ్చినా ఆన్సర్ ఒకటే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎందుకు? స్థిరత్వం కోసం. ఎస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరిమనాభి. ఎందుకు? స్థిరత్వం కోసం అని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం అనేది మనకు క్లియర్గా ఉంది.